12 డేస్ ఇంత మంచి పూజ చేశాక లాస్ట్ డే ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన అమ్మవారి నిమజ్జనం అయితే చేసేసి 2 డేస్ అయితే అయిపోయింది. కానీ ఈరోజు వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే 2 డేస్ ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ అనమాట. అందుకే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నిమజ్జనం రోజు తప్పెట్లు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా తప్పెట్లు స్టార్ట్ చేయగానే మా ఇంటి దగ్గర ఉన్న పిల్ల సైన్యం ఎంత వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే మేము చిన్నప్పుడు మేము వేసిన డ్యాన్స్లు అయితే మాకైతే గుర్తుకొచ్చాయి. ఇంకో సైడ్ అన్న వాళ్ళైతే పటాకులు అయితే కాల్స్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని స్టేజిలో నుంచి ట్రాక్టర్లోకి ఎక్కిగానే ఇంకా స్వరాలు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇన్స్టాల్లో చూసి మన ఫాలోవర్స్ అయితే మన విగ్రహం దగ్గరికి అయితే చూడడానికి అయితే వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. అమ్మవారి నిమజ్జనాన్ని అయితే మా ఇంటి దగ్గర చిన్న పెద్ద అని తేడా లేకుండా, వయసుకు సంబంధం లేకుండా అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వీధులన్నీ ఊరేగింపు చేసిన తర్వాత ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయ్యాము అందరము. ఇంకా ఫైనల్లీ బ్రిడ్జ్ మీదకి అయితే రీచ్ అయ్యాము. ఇంకా రీచ్ అయిన తర్వాత వెనకాల క్రాకర్స్ అయితే పట్టుకున్నారు మా అన్న వాళ్ళు వచ్చేసి. ఇంకా 5000 వాళ్ళని అయితే చేతిలో పట్టుకొని తిప్పుతారు. ఎందుకంటే మా ధూళిపేట మాకు ధూళి ఎక్కువ అని అయితే ఒకే డైలాగ్ ఇస్తారు మా అన్న వాళ్ళందరూ. ఇంకా సుర్రం తిప్పేది అయిపోయాక ఇంకా ట్రాక్టర్లో నుంచి అమ్మవారి విగ్రహాన్ని బ్రిడ్జ్ మీదకి అయితే పెట్టారు అందరూ కలిసి. స్టార్టింగ్లో చెప్పాను కదా డిసప్పాయింట్మెంట్ అని, ఇది వచ్చేసి ఇదే అనమాట. అమ్మవారి విగ్రహం అయితే సరిగ్గా నిమజ్జనం అయితే అవ్వలేదు. అదైతే నాకైతే చాలా బాధ అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా దసరా స్టార్ట్ ఎలా అయింది, ఎలా ఎండ్ అయింది, అసలు అన్ని వివరంగా అయితే ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్తాను. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.